హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని చిల్లకల్లు నందిగామ దగ్గర నేషనల్ హైవే 65 పై వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి బంద్ అయింది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకనిగూడెం వద్ద పాలేరు నది పొంగి పొర్లుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం దాటిన తర్వాత రామపురం ఎక్స్ రోడ్ వద్ద వంతెన కూడా కూలిపోయింది. దాంతో చాలా చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన వాహనాలు ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడ చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల, నక్రేకల్, అరవపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మర్రిపేట, బంగ్లా మీదుగా ఖమ్మం చేరుకోవాలని సూచించారు. వరదల సమయంలో వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచిస్తున్నారు పోలీసులు. అరవై నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 65 నెంబర్ జాతీయ రహదారి వెంట ఉన్నాం. ఇటు ఏపీ, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 65 నెంబర్ జాతీయ రహదారి వెంట వాహనాల మళ్లింపు కొనసాగుతుంది. పూర్తిగా నార్కట్పల్లి వద్ద 65 నెంబర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసి అద్దంకి నార్కట్పల్లి హైవే పైకి వచ్చే విధంగా వాహనాలన్నీ కూడా మళ్లిస్తున్నారు. ఇక నార్కట్పల్లి జంక్షన్ వద్ద వాహనాలన్నీ చేరుకున్న తర్వాత అవన్నీ కూడా ఎక్కడికి వెళ్లాలో క్లారిటీగా కనుక్కున్న తర్వాతనే ఆ వైపు దారి మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం సూర్యాపేట, కోదాడ వైపు వెళ్లే వాహనాలను మాత్రమే 65 నెంబర్ జాతీయ రహదారి వెంట అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఖమ్మం వెళ్లే వాహనాలు కావచ్చు, విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కూడా పూర్తిగా దారి మళ్లిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్, ఖమ్మం కావచ్చు, హైదరాబాద్, విజయవాడ వైపు వాహనాలు దారి మళ్లింపు కొనసాగుతుంది. ఇక 65 నెంబర్ నార్కట్పల్లి వద్ద 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా క్లోజ్ చేసి నార్కట్పల్లి అద్దంకి వైపు వాహనాలు మళ్లిస్తున్న నేపథ్యంలో వాహనాలన్నీ కూడా నార్కట్పల్లి జంక్షన్ వైపు తరలి వస్తున్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. పోలీసులు కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని ద్వారా వాహన డ్రైవర్ని అడిగి తెలుసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశానికి సంబంధించి వాళ్ళు తెలుసుకుంటున్నారు. కేవలం సూర్యాపేట వైపు కావచ్చు, ఖమ్మం వెళ్లే వాహనాలను మాత్రమే 65 నెంబర్ జాతీయ రహదారి ఎక్కే విధంగా అనుమతిస్తున్నారు. మిగతా వాటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్పల్లి అద్దంకి హైవేపై వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. నల్గొండ, నార్కట్పల్లి మీదుగా నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాల మీదుగా గుంటూరు, విజయవాడకు వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఆ విధంగా ఆ వాహనాలన్నీ విజయవాడపై వెళ్లే వాహనాలన్నీ వెళ్లే విధంగా పోలీసులు గైడ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఖమ్మం సంబంధించి పాలేరు వాగు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా వాహనాలు దారి మళ్లిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నార్కట్పల్లి వద్ద 365 జాతీయ రహదారి ఉంది. ఆ రహదారి పైకి వాహనాలు వెళ్లే విధంగా పోలీసులు ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నకరికల్, అరవపల్లి, తుంగతుర్తి, మద్దిరాల మీదుగా మర్రిపేట, బంగ్లా మీదుగా ఖమ్మం వెళ్లే విధంగా వాహనాల డైవర్షన్ అయితే కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ డైవర్షన్ ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతుంది. మరొక 24 గంటల వరకు ఈ డైవర్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇటు ఖమ్మం పోలీసులతో పాటు ఏపీ వైపు కావచ్చు, ఇటు బార్డర్ వద్ద ఉన్న కోదాడ పోలీసులు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అక్కడ జాతీయ రహదారి కావచ్చు, రాష్ట్ర రహదారి వెంట
వరద కొనసాగుతున్న నేపథ్యంలోనే వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఆ వరదను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాహనాల దారి మళ్లింపు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 65 నెంబర్ జాతీయ రహదారి వెంట సూర్యాపేట కోదాడ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. అక్కడి వరకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను మాత్రం నల్గొండ మిర్యాలగూడ వైపు పిడుగురాల మీదుగా విజయవాడకు వెళ్లే విధంగా వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుంది. ఇది ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాహనాల దారి మళ్లింపు ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒకవేళ వరద తగ్గితే ఖచ్చితంగా తిరిగి యథావిధిగా వాహనాలు వెళ్లే విధంగా అనుమతిస్తామని కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. స్పెషల్ పార్టీ పోలీసులు జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రతి పోలీస్ స్టేషన్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.